హలో ఫ్రెండ్స్. చారు దగ్గర నుంచి జానకి, రామ ఇద్దరు ఆటోలో నుంచి వస్తుంటే జానకి ఏడుస్తుంటే, "అమ్మా ఏడవకమ్మా, ఏడవమాకు, మనం ఏ తప్పు చేయలేదమ్మా, మనం ఎందుకమ్మా భయపడాలి, నాన్నని బయటికి ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసమ్మా, నేను తీసుకొస్తానమ్మా నాన్నని బయటికి" అని జానకికి రామ ధైర్యం చెప్తా ఉంటుంది. ఇంకా తర్వాత ఆద్య, రామ ఇద్దరు లాయర్ని కలవడానికి వెళ్తారు. అప్పుడు లాయర్ అంటాడు, "ఏంటి రఘురామ్ గారు జైల్లో ఉన్నారా? వాళ్ళ ఇంట్లో మనిషే ఆయన పైన, ఆయన చెల్లెల పైన గృహహింస కేసు పెట్టిందా?" అని అంటే, ఎలాగైనా మా నాన్నగారిని మీరే బయటికి తీసుకురావాలి లాయర్ గారు" అని రామ అంటే, అప్పుడు "మీరు చెప్తున్న మీ ఇంట్లో ఆ అమ్మాయే, ఆమ్, అమ్మాయి సాక్ష్యాలు బలంగా, అలా పెట్టిన కేసు అబద్ధం అని చెప్పి మీ దగ్గర ఏ సాక్ష్యం లేదు, కానీ ఆ అమ్మాయి దగ్గర సాక్ష్యాలు బలంగా ఉన్నాయమ్మా. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకురాలేము. జైలు నుంచి కోర్టుకి తీసుకోవడం తప్ప ఇంకేం చేయలేము. మనం బయటికి తీసుకురాలేము" అని అంటాడు. అనేసరికి ఇంకా ఆద్య, రామ ఇద్దరు బాధపడిపోతూ, ఇంక సరే ఇంకో లాయర్ దగ్గరికి వెళ్దాం పదా అని అనుకుంటాం. వెళ్తుంటే అప్పుడు ఆ లాయర్ అంటారు, "ఢిల్లీకి వెళ్ళి లాయర్ని కలిసినా కానీ మీరు ఇంకేం చేయలేరమ్మా" అంటాడు. ఇది ఫ్రెండ్స్.